హాయ్ చెప్పు. హాయ్. బాయ్ 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 బాయ్. సబ్స్క్రైబ్. 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 బాయ్. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. వచ్చాట్లా నాకు. సబ్స్క్రైబ్. 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 తేజ గోపి. తేజ గోపి. యూట్యూబ్. బ్యూటిఫుల్. యూట్యూబ్. 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 ఛానల్. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్. షేర్. సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వామ్మో నీకు వచ్చేసింది ఇంగ్లీష్. మా నీకు ఇంగ్లీష్లో ఏమన్నా వచ్చా? 1 2 3 చెప్పు. 1 2 వచ్చు కానీ ఇంగ్లీష్ ఉందా? 1 2 3. ఇంకా ఇంకేం కావాలి చెప్పు. ఇంగ్లీష్లో 1 2 3 తర్వాత ఏందో చెప్పు. 4 5 6 7 8 మళ్ళీ 9 ఇదిగో 10 ABCDలు వచ్చా? చదువుకో చాలండి మళ్ళీ ఎందుకు బాలా ఎవరున్నప్పుడు నా పుట్టినప్పుడు బోగా చెప్తే నేను పెట్టిన ఇంకేమొచ్చు మరి నీకు? ఇరువులు అయ్యాయి. అయ్యో ఏంటంటే బడిలో చదువుకుంటే ఒక సంవత్సరం పోయా. గో అంటే అది అన్నమాట. ఇదిగో మెలికలు దిగుండే అయ్యి. అయ్యో రూలు అది. అప్పుడైతే ఆ చదువు పాడు మన అయిపోయింది. మధ్యలో అయిపోయింది. మళ్ళీ మధ్యలో ఏబీసీలు ఎందుకు వచ్చినాయి? చెప్పేవాడు మన చదువు. అదే బాయ్ చెప్పు. బాయ్. లైక్ చేయండి. బాయ్. లైక్ చేయండి. బాయ్. లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. మేమైతే పొంగల్కి ఇంటికి వచ్చాము, సంక్రాంతికి. అప్పుడు తీసిన వీడియో ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ వీడియో నేను రికార్డ్ చేయడం. అయితే నేను న్యూ ఇయర్ వీడియో చేసిన తర్వాత నేను ఏ వీడియో అనేది రికార్డే చేయలేదు. యాక్చువల్గా నా హెల్త్ బాగాలేదు, అందువల్ల అయితే ఓల్డ్ వీడియోస్ ఉన్నవే నేనైతే ఎడిట్ చేసి పెట్టాను. ఇదే ఫస్ట్ వీడియో అనమాట ఇయర్ అయితే. యాక్చువల్గా ఇంకా ఫెస్టివల్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే రికార్డ్ చేశాను. మేమైతే బస్కి బుక్ చేసుకున్నాము, ట్రైన్కి అయితే టికెట్స్ లేవన్నమాట. అయితే అసలు ఫుల్ రష్ ఉంది. మేము వచ్చి కూడా ఒక హాఫ్ అన్ అవర్ పైనే నుంచున్నాము, అంత ట్రాఫిక్ ఉందన్నమాట. అందువల్ల చాలాసేపే నుంచొని వచ్చాము. ఇంక తర్వాత నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత భోగి అన్నమాట. ఇక వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. యాక్చువల్గా ఇంకా నేను భోగి, సంక్రాంతి, కనుమ వీడియోస్ అయితే అన్నీ అయితే రికార్డ్ చేశాను. మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మీకు కూడా చూపిస్తాను. మేము భోగి రోజు ఏంటంటే చక్కగా మార్నింగే లేచేసి ముగ్గులు అవన్నీ అయితే వేసాము. నేను కంటిన్యూగా పెడతాను చూడండి. ఆ రోజు ఏంటంటే ఈవినింగ్ మా ఊరిలో గోదాదేవి అమ్మవారికి కళ్యాణం చేస్తారు. సో అప్పుడైతే నేను వెళ్ళాను. యాక్చువల్గా నేను వీడియో ఏం రికార్డ్ చేయలేదు, కానీ మామూలుగా కొన్ని పిక్స్ అయితే దిగాను, అవైతే యాడ్ చేస్తాను చూసేయండి. ఆ రోజు నేను మార్నింగ్ అయితే 5కి లేచాను ముగ్గేద్దామని. ఫుల్ మంచు పట్టేసింది అనమాట. ఇంకా మార్నింగే లేచేసి ఇలా వీడియో బాగుంది క్లైమేట్ అని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీశాను. ఇంకా మార్నింగే లేచిన తర్వాత ఇంకా బయట మొత్తం ఊడ్చేసి ముగ్గేయటానికి అయితే చీకటిగా ఉందని చెప్పేసి మా మామయ్యని అయితే లేపాను. ఇంకా మా మామయ్య కూర్చుంటే ఇంకా మొత్తం క్లీన్ చేసి ముగ్గు అయితే స్టార్ట్ చేసాము. 5కి స్టార్ట్ చేస్తే ముగ్గు అయిపోయేసరికి 7:30 or 8 అయితే అయ్యింది. ఇంకా ముగ్గు మొత్తం
సంక్రాంతి అయిపోయిన తర్వాత భోగి మంటలు వేసుకొని కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. ఫెస్టివల్ అంటే ముగ్గులు కదా, ముగ్గులు అంటే ముగ్గులు వేయాలి తప్పదు. ఇంకా మ్యాక్సిమం ఏంటంటే సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఎక్కువగా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మ్యాక్సిమం ఏపీలో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునేది ఫస్ట్ సంక్రాంతి ఫెస్టివలే బాగా చేసుకుంటారు అనమాట. 3 days అయితే. సో ఈ 3 days అయితే రంగోలీ వేయటం అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. కింద హైప్ ఆప్షన్ కూడా వస్తుంది, దాన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చినట్లయితే ఈ వీడియో ఇంకొంతమంది చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్. ముగ్గు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మామయ్య నా ముగ్గు బాగున్నా? ఎట్టుంది? రంగులు బాగానే చెప్పు. హ్యాపీ భోగి శుభాకాంక్షలు చెప్పు. భోగి శుభాకాంక్షలు. బాయ్. బాయ్. ఇక్కడ వాటర్ పెట్టాము, నీళ్ళు అవి కాగితే పోసుకోవచ్చు అంట. ఇట్లా మంటల్లో భోగి మంట కంప్లీట్ అయిపోయింది, వాటర్ కూడా కాగిపోతాయి.
కదా కళ్యాణం అని చెప్పి ఇలా కళ్యాణం అయితే చేశారు. చక్కగా నేను కూడా పూజలో అయితే కూర్చొని నేను కూడా కళ్యాణం చేశాను. ఇంకా చక్కగా అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఫుడ్ కూడా పెట్టారు. ఫుడ్ కూడా తినేసి అయితే ఇంటికి వచ్చేసాము. నేనైతే యాక్చువల్గా ఫోన్ తీసుకెళ్ళలేదు, అందుకే అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను. అందుకని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇంకా ఆ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. మీ ఊర్లో కూడా ఇలా పూజ చేస్తారా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.